ఓకే. సో ఇప్పుడు మన మన గ్రామం గురించి చెప్పుకుందాం. ఓకేనా? లేదా మన దేశం గురించి అనుకోండి, మన గ్రామం గురించి అనుకోండి. సో ఇక్కడున్న ప్రజల్ని అంధకార రాజ్యం నుంచి ఎలాగ తప్పించి మనం వాళ్ళని వెలుగు రాజ్యంలోకి ఎలా నడిపించాలంటే సేమ్ రైతు ఏం చేస్తాడో సేమ్ అది మనం అదే చేయాలి. ఏంటి? ఈ వాక్య సంబంధమైన ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ హృదయాలు దున్నబడినప్పుడు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వాళ్ళలో విత్తాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? దేవుని యొక్క రాజ్యంలోకి, అక్కడ అంధకార రాజ్యం నుంచి విడుదల పొంది వాక్యం ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తుంది. వాక్యం ఎప్పుడైతే గ్రహిస్తాం, వాక్యం వెల్లడగొడుతారని అక్కడ వెలుగు కలుగును అని ఉంటుంది కదా. ఎప్పుడైతే వెలుగు కలుగుతుందో వాళ్ళు వాక్యం ఎప్పుడైతే గ్రహిస్తారో వాళ్ళు స్వతంత్రులు అవుతారు. ఎక్కడి నుంచి? అంధకార రాజ్యం నుండి వాళ్ళు స్వతంత్రులయ్యి వాళ్ళు దేవుని రాజ్యంలోకి వస్తారు. ఓకేనా? సో ఎప్పుడైతే ప్రజలందరూ దేవుని వాక్యాన్ని వినడానికి లేకపోతే సువార్త వినడానికి సిద్ధంగా ఉన్నారో దానినే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కోత విస్తారము అని చెప్తుంది. ఎప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారు? మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడి రెడీగా ఉంటాయి. అక్కడ సువార్త ప్రకటించబడకపోతే తెరవబడిన హృదయం ఏమవుతుంది? అలాగే ఉండిపోతుంది అంతే. అందులోని సీడ్ లేదు, విత్తనం లేదు. కాబట్టి కోత సమయానికి మనం వెళితే ఖాళీ చేతులతో వెనక్కి రావడమే తప్ప జరిగేది ఏమీ ఉండదు. మీకు అర్థమవుతుందా ఎంత ఇంపార్టెంటో? దేవుని వాక్యాన్ని ప్రకటించడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం ప్రార్థన చేసి సంతృప్తి చెందుతాం, వాక్యాన్ని ప్రకటించకుండా కోత కొయ్యడానికి రెడీగా ఉంటాం. ఈ విషయంలో మన మనసులో మార్పు చెంది తీరాలి. ఓకేనా? సో చూడండి, కీర్తనలు 119, 130. నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. సో ఎప్పుడు వాక్యం ప్రకటించబడుతుందో అప్పుడు మాత్రమే ప్రజలకి వెలుగు అనేది వస్తుంది. అంధకారం నుంచి బయటికి వచ్చే ఒకే ఒక మార్గం దేవుని వాక్యం వాళ్ళకి ప్రకటించబడడం. దేవుని వాక్యం ప్రకటించబడకుండా మనం ఏమీ కూడా కోతని మనం సంపాదించుకోలేము. ఓకేనా? మనం ప్రకటించలేమని ప్రజలందరూ కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసను. ఎవరిని? మనల్ని అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళని ఎక్కడి నుంచి? సాతాను అధికారంలో ఉన్న రాజ్యం నుంచి మనల్ని విడుదల చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేశారు. అంటే మనం కూడా సువార్త వినక ముందు, ప్రభువుని నమ్మక ముందు ఎక్కడున్నాం? అంధకార రాజ్యపు అధికారం క్రింద ఉన్నాం. వాడు మన మీద అధికారం చెలాయించేవాడు, వాడు మన మరణానికి తోసుకుని వెళ్ళేవాడు, వాడు మనల్ని నరకానికి తోసుకొని వెళ్ళేవాడు, మన నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుండేవాడు, పాపంలో ఉంచేవాడు, మనల్ని ప్రేరేపించేవాడు, మనల్ని హింసించేవాడు, మనకి వ్యాధి, బాధలు, కష్టాలు, శ్రమలు అన్నిటినీ మన మీద పీడిస్తూ ఉండేవాడు. మనం ఏదో ఒక రోజు సువార్తను విని అవును అని నమ్మి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకేనా? సో ఇది క్రీస్తు మన కోసమే చేశాడా? అంటే ఇక్కడ కూర్చున్న మన కోసమే చేశాడా? లేకపోతే క్రైస్తవుల కోసమే చేశాడా? ప్రతి ఒక్కరి కోసం చేశాడు. ఆ విషయం తెలియక ఎవరి అధికారంలో ఉండిపోతున్నారు? అంధకారంలో ఉండిపోతున్నారు. ఒకవేళ తెలిస్తే ఎక్కడికి వస్తారు? దాని నుంచి బయటకు వస్తారు. అలా ఎప్పుడు తెలుసుకుంటారు? మనం చెప్తేనే తెలుసుకుంటారు. అంతే. ఏం చెప్పాలి మనం? 2 కొరింథీ 5వ అధ్యాయం
21వ వచనం మనం ప్రజలకి చెప్పవలసింది ఏమని తెలుసా? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన్ను మన కోసం పాపముగా చేసెను. ఓకే, ఇంకా 5వ అధ్యాయం 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపడం లేదు. ఈ విషయం ప్రజలకు తెలియక ఆ దోషాలని, ఆ పాపాలని, ఆ బాధల్ని వాళ్ళ మీదే ఉంచుకొని అంధకార రాజ్యంలోనే ఉంటూ చనిపోయి మళ్ళా అక్కడికే వెళ్ళిపోతున్నారు. మనం చెప్పాల్సింది ఏంటంటే, నీ పాపాన్ని నువ్వు భరించవలసిన అవసరం లేదు. నువ్వు శాపం క్రింద ఉండవలసిన అవసరం లేదు. నువ్వు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ పాప శిక్ష నువ్వు పొందాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నీ అపరాధాలను నీ మీద మోపడం లేదు. నువ్వు ఆయన నీతి అగునట్లు ఆయన నీ కోసం పాపంగా మారిపోయాడు. నువ్వు నమ్మితే నువ్వు ఆయన నీతిగా మారుతావు అని మనం చెప్తే ప్రజల కన్నులు వెలిగించబడి, నేను నా పాపాన్ని మోయవసరం లేదు, ఆయన మోసాడు, ప్రభువా నీకు వందనాలని వాళ్ళు వెంటనే అంధకార రాజ్యం నుంచి బయటకు వస్తారు. ఇది తెలియక మనుషులు ఏనాడో పాపం చేసామండి, ఈరోజు పొందుతున్నామండి, చచ్చాక ఎక్కడ పోతామో మాకేం తెలుసండి అనుకొని అదే జీవితాన్ని జీవించుకుంటూ ఈ లోపు సాతాను ఏం చేస్తున్నాడు? వాడు కళ్ళు మూసి నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా చేసి కులాలని, మతాలని, వర్గాలని, పేదని, ధనికాన్ని, యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు తక్కువైపోతావని అనేక రకాలుగా వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళ కళ్ళు మూసి ప్రజల్ని నానా రకాలుగా కళ్ళు మూసి నిజమైన దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తున్నాడు. ఇంత భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల చేయగలిగేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే అది సంఘం మాత్రమే. సంఘం మాత్రమే. సంఘం ప్రార్థించి వాక్యం ప్రకటిస్తే తప్ప ప్రజలు ఆ అంధకార రాజ్యంలో నుంచి బయటికి రాలేరు. వన్ వే వాళ్ళు రాలేకపోవడానికి గల కారణం ఎవరైపోతున్నాం? మనమే అయిపోతున్నాం. ఇది సో మనం ప్రార్థన చేయాలి, అలాగే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఏదో ఒకటి చేస్తే జరగదు. ప్రార్థన చేసి ప్రజల మనసులు తెరవాలి, దేవుని వాక్యాన్ని ప్రకటన కూడా చేయాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థించావు, వాళ్ళ మనసులు తెరవబడ్డాయి, దేవుని వాక్యాన్ని, మంచి వాక్యాన్ని ప్రకటించావు, సువార్తని ప్రకటిస్తే వాళ్ళు రక్షించబడ్డారు. తర్వాత వాటికి నీరు పోయడం లేదనుకోండి, విత్తనానికి నీరు అందట్లేదు, ఇప్పుడు ఏమవుతుంది? పెరగదు. చివరిలో కొయ్యడానికి అది పెరగదు, మనం ఏమి కూడా పొందలేం. అర్థమవుతుందని చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్రేయర్స్ మనం చేయాలి. మొట్టమొదటి ఏంటో తెలుసా? మొట్టమొదటి ప్రార్థన, ప్రభువా ప్రజల హృదయాలు తెరవబట్టుకుని ఆత్మని కుమ్మరించు. ఓకేనా? రెండోది, దేవా నీ వాక్యాన్ని ప్రకటించే అనేక మంది పనివారిని మీరు పంపించండి. మూడోది, ప్రభువా వారిలో ఉన్న వాక్యము ఫలించినట్లుగా, నీరు కట్టబడినట్లుగా నీ ఆత్మని కుమ్మరించు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏమనుంది? కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ఇది మనం చేయాల్సింది. దేవా కడవరి వానను కుమ్మరించు. దేనికి? కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి. ప్రతి వాని చేనులోని పైరు మొలవాలి. ప్రభువా వాళ్ళ హృదయంలో ప్రకటించబడిన వాక్కు ఏమవ్వాలి? మళ్ళీ ఫలించాలి. ప్రభువా మొదట దేనికి? వాళ్ళ మనసులు తెరవమని, వాళ్ళ తర్వాత మనం వాక్యం ప్రకటించాలి, ప్రకటించేవారు లేవనెత్తబడాలని ప్రార్థించాలి. మూడోది ఏంటి? వారిలో ఉన్న వాక్యం ఫలించేలాగా నీ యొక్క ఆత్మవర్షాన్ని కుమ్మరించు. ఇవి మనం చేయవలసిన
వాక్యానుసారమైన ప్రార్థనలు. ప్రభువా నువ్వు ఎలాగైనా ప్రజల్ని రక్షించు ప్రభువా, నువ్వు కృప చూపించు ప్రభువా అన్నది మనం చేయవలసింది. ఇంత చేస్తాం, ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని విత్తుతాం, వాక్యం వాళ్ళలో ఫలించాలని ప్రార్థన చేస్తాం. కానీ వృద్ధి చేయవాడు ఎవరు? దేవుడు. విత్తినది ఒకరు, నాటున్నది ఒకరు, కానీ నీరు పోయేవాడు ఒకడు, కానీ వృద్ధి చేయవాడు ఎవరు? దేవుడు. అందుకనే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మహిమ ఎవరికి? ఆయనకి మాత్రమే. మనం అన్ని చేసేసినా చివరికి వృద్ధి చేయాల్సింది ఎవరు? ఆయన మాత్రమే. ఆయనే చేయగలడు. హృదయాలు తెరవాల్సింది ఆయనే, వాక్యం ఫలించేలా చేసేది ఆయనే, వృద్ధి చేసేది కూడా ఆయనే. కాబట్టి సమస్త మహిమ ఆయనకు మాత్రమే చెందాలి. ఆయనే దీన్నంతా చేయాలి. మనం ఎవరు? జస్ట్ మానవ మాత్రులు. ఏం చేయగలం? ప్రార్థన చేయగలం. ఏం చేయగలం? వాక్యాన్ని ప్రకటించగలం. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏం జరుగుతుందంటే, అంధకార రాజ్యాన్ని మనం వెనక్కి తోస్తూ ఉంటాం. అంటే వాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేయడానికి వాడు పరుగులు పెడతా ఉంటాడు. మనం చేస్తున్న ప్రార్థన ఏం చేస్తుంది అంటే అంధకార రాజ్యాన్ని ఆపుతుంది. అది అంటే వాటి క్రియలు ఆగుతూ ఉంటాయి. ఆ టైంలో దేవుని యొక్క చిత్తం ఇక్కడ నెరవేర్చబడుతూ ఉంటుంది. ప్రార్థన చేయకపోతే వాడి క్రియలు వాడి ఇష్టానుసారంగా జరుగుతూ ఉంటాయి. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఏంటి? అంధకార శక్తులు వాడు చేసిన క్రియలన్నింటినీ అడ్డగిస్తున్నాం అన్నమాట. అడ్డగిస్తుంటే అదే సమయంలో దేవుని యొక్క చిత్తం ఏం జరుగుతుంది? జరుగుతూ ఉంటుంది. ఆయన చిత్తం, ఆయన యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చబడుతూ ఉంటాయి. లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా చార్లెస్ ఫిన్నీ గురించి. ఆయన ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో, ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో గ్రామాలే రక్షించబడేవి. చెప్పుకున్నాం కదా, గ్రామాలే రక్షించబడేవి. అక్కడ రక్షించబడి ఉజ్జీవింపబడినటువంటి జనాల్లో చాలా ఎక్కువ మంది వాళ్ళ జీవితాంతం దేవునికి నమ్మకంగా ఉన్నారు. చాలా మంది జీవితాల్లో ఉజ్జీవం వచ్చింది, వెళ్ళింది, కొద్ది కాలం దేవునితో ఉండడం మానేయడం జరిగారు. కానీ ఈయన కాలంలో ఉన్న ఉజ్జీవం మాత్రం చివరి వరకు నిలిచి ఉన్న వాళ్ళ సంఖ్య. ఈయన గురించి ఏం చెప్తారంటే, చార్లెస్ ఫిన్నీ గురించి ఏం చెప్తారంటే, అపోస్తలులైన పౌలు తర్వాత అలాంటి పరిచర్య చేసిన వాళ్ళు ఎవరంటే చార్లెస్ ఫిన్నీ అని చెప్తారు. ఎందుకంటే ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ గాలికి పొలాల్లో ఉన్న వాళ్ళు ఏడ్చినట్టు చెప్తారు ఆయన గురించి. ఆయన కిందనుంటే పైన బారు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కింద పడి దొర్లి ఏడ్చి ప్రభుని అంగీకరించను అంటారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ, ఆయన ఎక్కడో పైన ఉంటే కిందన ప్రజలు దొర్లి ఏడ్చి పాపాన్ని ఒప్పుకునేవారంట. అంతే, అంత ప్రభావం ఆయనలో నుంచి బయలు వెళ్ళలేదన్నమాట. సో ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు అసలు ఎలాగా మీ సీక్రెట్ ఏంటి అని అడిగినప్పుడు, క్రిందటి వారం చెప్పుకున్నాం గుర్తుందా? ప్రతిరోజు నేను ఉదయం 4 గంటలకి లేస్తాను, 8 గంటల వరకు నేను దేవుని సన్నిధిలో నశించిపోతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామం కోసం ప్రార్థన చేస్తుంటాను. ఒక్కొక్కసారి అనేవాడంట, మేము ఇక్కడ కోత కొయ్యలేమని అనుకుంటున్నావా ప్రభా నువ్వు అని దేవుడికి చెప్పేవాడంట. నువ్వేమైనా అలాగ ఆలోచిస్తున్నావా? డిడ్ యూ థింక్ లైక్ దట్? డి యూ లార్డ్ అని అడిగేవాడంట. నువ్వు అలాగేమైనా ఆలోచిస్తున్నావా? లేదు, ఖచ్చితంగా ఇక్కడ ఒక రివైవల్ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా ప్రభువా? ఫలానా వాక్యంలో నువ్వు ఇలా చెప్పావు, ఫలానా వాక్యంలో ఇలా చెప్పావు, ఫలానా వాక్యంలో ఇలా చెప్పావు, ఇలా అన్నావు, నువ్వు అడుగు ఇస్తానని చెప్పావు, జనములను స్వాస్థ్యంగా ఇస్తానన్నావు, ఇక్కడ ఇలా అన్నావు కదా, ఇక్కడ ఇలా అన్నావు కదా అని నశించిపోయే ఆత్మల గురించి దేవుని వాక్యం మనకేం బోధిస్తుందో అవన్నీ ఆయనకి జ్ఞాపకం చేశాడు. లాస్ట్ టైం చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుంది కదా, చనిపోయిన ఆయన తిరిగి లేవడం, ఇవన్నీ. సో ప్రతిదానికి అంతే. దేవుని వాక్యంలో నువ్వు ఇది చెప్పావు కదా, నీ వాక్యంలో ఇలా చెప్పావు కదా, నీ వాక్యంలో ఇలాగా నువ్వు మాట్లాడావు కదా ప్రభు అని దేవునికి మరలా జ్ఞాపకం చేయడం. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది, నాతో వ్యాజ్యమాడు, నాతో నువ్వు వ్యాజ్యమాడు, నువ్వు నీతిమంతుడిగా కనబడినట్లుగా నువ్వు నాతో వ్యాజ్యమాడు అని ఉంటుంది. అంటే నువ్వు గుర్తు చేయు, నువ్వు నా మాటలు నువ్వు నాకు గుర్తు చేయి. దేని గుర్తు చేయమంటున్నాడు? హెల్ప్ చేయడానికి. దేని గుర్తు చేయమంటున్నాడు? ఆ వాక్యాన్ని చెయ్యడానికి, నెరవేర్చడానికి. యెహోవా జ్ఞాపకర్తలరా మీరు విశ్రమింపకుడి అని చెప్తాడు కదా. నాకు జ్ఞాపకం చేయండి, నేనేం చేస్తాను? నేను చేస్తాను దాన్ని అంతటిని. అసలు ఎందుకు దేవుడు అంత శక్తివంతుడు కదా, దేవుడు చాలా శక్తివంతుడు కదా, మనం చేసే ప్రార్థనల మీద ఆయన ఎందుకు ఆధారపడాలి? అసలు ఆయన అనుకుంటే మొత్తం గ్రామాలు మార్చలేడా, దేశాలు మార్చలేడా?
మరి ఎందుకు మన ప్రార్థన మనల్ని ప్రార్థన చేయమంటాడు? అడుగు నేను జనములను స్వాస్థ్యంగా ఇస్తాను అంటాడు. నువ్వు అడుగు, నువ్వు అడుగు, నువ్వు అడుగు అని ఎందుకు అంటాడు? ఏంటి ప్రార్థనకి ఆయన ఎందుకు మనల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు? అసలు మనం ఎందుకు? ఆయన జాన్ వెస్లీ ఒక మాట అంటాడు, ఏమనంటే తెలుసా? మనం దేవుణ్ణి పరిమితి చేసేస్తామంట మన ప్రార్థనా జీవితం ద్వారా. దేవుడు చాలా పెద్ద దేవుడు, కానీ మనం చేసే ప్రార్థనలు బట్టి మనం ఆయన్ని చిన్న దేవుడిగా మార్చేస్తామంట. ఎందుకు? మనం చేయాల్సినంత ప్రార్థన చేయక ఆయన చేయాల్సినంత పని చేయలేకపోతున్నాడంట. అర్థమైందా నేను చెప్పింది? మనం చేయాల్సినంత ప్రార్థన చేయకపోవడం వల్ల ఆయన చేయాల్సినంత పని చేయలేకపోతున్నాడంట. అంటే మన ప్రార్థన వల్ల ఆయన ఏం చేసేస్తున్నాం? పెద్ద దేవుణ్ణి చిన్న దేవుడిగా మార్చేస్తున్నాం అన్నమాట. ఇది జాన్ వెస్లీ అన్న ఒక ఆయన చెప్తారు. ఎందుకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన అంత శక్తివంతుడైనప్పుడు ఆటోమేటిక్గా అందరి జీవితంలోని గ్రామాలని, రాష్ట్రాలని అందరినీ మార్చొచ్చు కదా ఆయన. మన ప్రార్థనల మీద ఎందుకు ఆధారపడతాడు? మీలో కొంతమందికి ఇది గుర్తుండుండదు, కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇది మొట్టమొదట దీని గురించి కెన్నెత్ హ్యాగన్ గారు చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏంటో తెలుసా? ఆదాము హవ్వలు మొట్టమొదట దేవుడు ఈ భూమి మీద పెట్టి, ఈ భూమికి దేవుడు నువ్వేం పేరు పెడితే అదే పేరు, నువ్వు ఈ భూమిని ఏలుతావు, నువ్వు ఈ భూమిని విస్తరింపజేస్తావు, ఈ మొత్తం అంతటికి నువ్వే కంప్లీట్గా నువ్వే దీనికి దేవుడివి అని ఈ భూమిని మొత్తం లీజుకి ఇచ్చేస్తాడు. ఎవరికి? ఆదాముకి హవ్వకి ఇచ్చేస్తాడు. ఇది ఇట్స్ యువర్స్ అని చెప్తాడు. కానీ ఒక్కటి మాత్రం చేయకు, ఈ పండు తినొద్దు అని. కానీ ఆదాము హవ్వలకి భూమి మీద ఉన్న అన్ని పళ్ళు కంటే అది ఒకటే ఎందుకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని చూసేలాగా ఎవరు చేస్తారు? సాతాను ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు? దాన్ని చూపించి ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి దీన్ని తినమని చెప్తాడు. చెప్పినప్పుడు హవ్వ ఏం చేస్తుంది? ఎవరి మాట వింటది? ఇప్పుడు సాతాను మాట వింటది. ఎవరి మాట వింటామో వాళ్ళు మనకేమవుతారు? వాళ్ళకి మనం ఏమవుతాం? దాసులం అవుతాం. అప్పుడే ఆదాము హవ్వలు తమకున్న అథారిటీ అంతటినీ సాతానికి కంప్లీట్గా ఇచ్చేశారు. అదే ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు వాడు కంప్లీట్గా దాన్ని తీసుకొని వాడు ఇప్పుడు ఈ భూమి అంతటినీ పరిపాలిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? ఈ భూమికి దేవుడు మన యేసయ్య అనుకుంటాం. ఈ భూమికి దేవుడు యేసయ్య కాదు. ఈ భూమికి దేవుడు ఎవరు? సాతాను. అందుకనే యాక్సిడెంట్లు, అందుకనే హత్యలు, అందుకనే భయంకరమైనటువంటి పరిస్థితులు, పాపాలు, రకరకాల రోగాలు. దేవుడు పరిపాలిస్తే, ఆయనే రాజు అయితే, ఆయనే దేవుడైతే మన భూమి ఎందుకు ఇలా ఉంటుంది? ఆయన ఏమైనా చేతకాని దేవుడా? అద్భుతంగా పరిపాలించగలడు. కానీ ఇప్పుడు ఈ భూమి ఎవరి చేతుల్లో ఉందంటే సాతాను చేతుల్లో ఉంది. కాబట్టి వాడు సర్వ విధాలుగా ప్రయత్నిస్తున్నాడు మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేయడం వాడి యొక్క ఎయిమ్, గోల్. అందుకనే ప్రతిరోజు రకరకాల రోగాలతో, వ్యాధులతో, బాధలతో, రకరకాల ప్రమాదాలు, రకరకాల మనుషులు నాశనం చేయాలి. వాడి యొక్క దృష్టి అంతా అదే. ఇప్పుడు ఇది ఇలా కొనసాగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అందుకనే మానవ రూపంగా వచ్చాడు. వచ్చి మానవ పాపాలన్నిటినీ ఆయన తన మీద మోపి చివరికి మరణానికి తీసుకెళ్ళిపోతున్నాడు కదా ప్రతి ఒక్కరిని. ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన నీతిమంతుడు కాబట్టి. సో ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని ఎవరు నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమవుతారు? పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అంటే దేవుని ఆత్మను బట్టి మనం పరలోకానికి వారసులం, ఈ శరీరాన్ని బట్టి భూమి మీద మనం పౌరసత్వం ఉంది. మనకి పరలోకంలోని పౌరసత్వం ఉంది, భూమి మీద పౌరసత్వం ఉంది. మనకి 2 రాజ్యాలు ఉన్నాయి. దేవుడికి ఒక రాజ్యమే ఉంది, పరలోకం. ఆ పరలోకానికి సాతాను వెళ్ళాడు. సాతానికి ఉన్న లోకం ఏంటి? ఈ భూలోకం. కానీ విశ్వాసికి మాత్రమే 2 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం మందే, భూమి మందే. అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్న హక్కులన్నీ మనం అనుభవించగలం, పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ అనుభవించగలం. అక్కడ మందే, ఇక్కడ మందే. సో ఈ రెండింటినీ మనం ఉపయోగించుకోగలం. దేవుడు ఇక్కడ నువ్వు ప్రభువా ఈ వ్యక్తి జీవితంలో కలుగు చేసుకో అని నువ్వు అడిగితే అక్కడ రాజ్యాంగం యొక్క మనకు రాజ్యాంగం ఉంటుంది కదా. ఇక్కడ
పరలోకంలో రాజ్యాంగం ఏంటి? అడుగు నేను నీకు ఇస్తాను. అది నువ్వు ఎక్కడున్నా చేయాల్సిందే. ఆయన నువ్వు అడుగు నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి ఇక్కడ నువ్వు భూలోకంలో ఉండి ప్రభువా ఈ వ్యక్తి జీవితంలో కలుగు చేసుకో అంటే నీ ప్రార్థన ఆధారం చేసుకొని దేవుడు వచ్చి ఆ వ్యక్తి జీవితంలో కదులుతాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా భూమి మీద ఏ పని జరగదు. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చిన ప్రయారిటీ. అందుకు ప్రార్థన చేయమంటాడు. నువ్వు గ్రామం కోసం ప్రార్థన చేస్తే గ్రామంలో కదలాల్సిందే. నువ్వు దేశం గురించి ప్రార్థన చేస్తే ప్రభు దేశంలో కదలాల్సిందే. ఏ ఏ ఒక్క పరిస్థితి గురించి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ పరిస్థితిలో ఆయన కదలాల్సిందే. ఎందుకంటే ఆ రాజ్యం యొక్క నియమం అడుగు నేను ఇస్తాను, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు అడిగితే నేను ఇది చేస్తాను అన్నది అక్కడ న్యాయం. కాబట్టి ఆ పరలోకపు పౌరసత్వంతో ప్రభు నాకు ఇది కావాలి అంటే అది ఏ లోకంలో ఉన్నా తీసుకొచ్చి నీకు ఇవ్వాల్సిందే దేవుడు. హల్లెలూయా. అలా కాకుండా దేవుడు డైరెక్ట్గా ఇక్కడికి దిగి రాలేడు. రావాలంటే డైరెక్ట్గా మహామహిమతో ఇక్కడికి రావచ్చు కదా. రాలేకే మనిషిగా వచ్చాడు ఇక్కడికి. ఒక మానవునికి, ఒక తల్లి గర్భంలో ఎందుకు వచ్చాడు? ఆయన డైరెక్ట్గా రావడానికి ఆయనకి హక్కు లేదు. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. నువ్వు పక్కింటోళ్ళకి వెళ్ళి ఇది నా ఇల్లు అని ఉంటావా? ఉండవు కదా. చచ్చా తప్పు, మనం అలా చేయకూడదని అంటావు. మనమే ఎంత నీతిమంతులం అయితే దేవుడు ఎందుకు ఇంకెంత నీతిమంతుడు? ఆ లీజ్ ఇచ్చేసాడు సాతానికి. కాబట్టి దేవుడు డైరెక్ట్గా రాలేకే ఆయన ఒక మానవునిగా ఒక తల్లి గర్భాన్ని ఉపయోగించుకొని ఈ భూమి మీద శరీర రీతిగా వచ్చాడు. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తే, దేని కోసం ప్రార్థన చేస్తే అది ప్రభువు నీ కోసం చేయాల్సిందే. నువ్వు చేయకపోతే చేయకుండా ఉండాల్సిందే. అంతేగాని డైరెక్ట్గా వచ్చే ప్రసక్తి ఆయనకి లేదు. హల్లెలూయా. సో ఎందుకు దేవుడు ప్రార్థన చేయమంటే ఎందుకు ప్రార్థన చేయమంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే తప్ప దేవుడు కదలలేడు. ఒకసారి అంట అది విన్నప్పుడు చాలా భయం వేసింది నాకు. 1970లో కెన్నెత్ హ్యాగన్ గారికి ఒక దర్శనం వచ్చిందంట. ఏంటో తెలుసా? ఆ దర్శనం ఏంటంటే ఒక పెద్ద సముద్రంలో, అదేం సముద్రం, అట్లాంటిక్ సముద్రం ఏదో చెప్పాడు. అట్లాంటిక్ ఓషన్ అని చెప్పాడు. ఆ సముద్రంలో ఇవి ఉంటాయి, తిమింగలాల కన్నా పెద్ద చేపలు ఉంటాయి కదా, వేల్స్. అంత పెద్ద పెద్ద కప్పలు ఉన్నాయంట ఆయన దర్శనంకి. 1970లో 3 కప్పలు అవి రాబోతున్నాయంట దీని మీద, భూమి మీదకి. ఏంటి ఇదనంటే జలములు జనములకి సాదృశ్యం. జలములు అన్నవి జనములకి, పీపుల్, ప్రజలకి సాదృశ్యం. ఆ ప్రజల మీదకి ఈ 3 దురాత్మ శక్తులు రాబోతున్నాయి. ఏంటో దురాత్మ శక్తులు అంటే, ఒకటి, నీ దేశ ప్రధానిని ఆ దురాత్మ శక్తులు ప్రభావితం చేయబోతున్నాయి. రెండోది, నీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయబోతున్నాయి. మూడోది, నీ దేశంలో అల్లర్లకి ఇంకొక దురాత్మ కారణం కాబోతుంది అని చెప్పాడు. చెప్పి మీరు ప్రార్థన చేయకపోతే నీ ప్రెసిడెంట్, నిన్ను పరిపాలించే అధికారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. దానివల్ల ప్రజలలో అల్లర్లు కలుగుతాయి. దానివల్ల ఇంకా మీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. దీనంతటి వల్ల ప్రజలు నశించిపోతారు. సర్వశక్తుడైన దేవుని ఎదుట దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? సంఘాన్ని వేలెత్తి చూపించి నీ వలన ఇదంతా జరిగిందని ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తాడంట. అర్థమైందా? జడ్జిమెంట్ ఇస్తాడంట ఆయన. ప్రభు ఇంకో మాట కూడా చెప్పాడంట. ఇది చెప్పేటప్పుడు చాలా మంది నవ్వుతారు, కానీ వెయిట్ చేయి, నవ్విన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటారు, నువ్వు చూస్తావు అని చెప్పాడంట. భయమేసింది నాకు. సో నీ దేశంలో జరుగుతున్న అల్లర్లైనా, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవడానికైనా, అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోపోవడానికి కారణం దేవుడు అన్ని జనుల మీద చూపించడంట. సంఘాన్ని చూపిస్తాడంట. సంఘాన్ని ఆయన ఎదురు నిలబెడతాడు. మనమేమనుకున్నాం ఇన్ని రోజులు, ఏ తప్పులో ఏ పాపాలో చేస్తే అప్పుడు దేవుడు మనల్ని నించోబెట్టి ఏంటి అని అడుగుతాడు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు దేనికి అడుగుతాడు? నీ దేశం పాడైపోవడానికి, నీ రాష్ట్రం పాడైపోవడానికి,
నీ గ్రామం పాడైపోవడానికి కారణం నువ్వు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాం? ఉందా జడ్జిమెంట్? మన క్లాస్లో జడ్జిమెంట్ ఉంటుందా? క్రీస్తు సింహాసనం ఎదురు నించుంటామా నించోమా? అవి లేకపోతే మనం ఎందుకు ఇక్కడ ఉంటాం? ఎక్కడో కదా ఉండేది. అవి ఉంటాయని భయంతోనే ఇక్కడ ఉంటాం. సో సంఘాన్ని నిలబెడతాడంట ప్రభు. అలాగే మళ్ళీ 1979లో కూడా సేమ్ అలాంటి కళే వస్తుంది. ఇప్పుడు కూడా మీరు ప్రార్థించి ఈ పరిస్థితులన్నీ ఆపగలరు. ఒకవేళ మీరు ఆపలేకపోతే మరలా ఆ నేరాన్ని నేను సంఘం మీద మోపుతానని చెప్పాడంట. మరి కాబట్టి చూసుకోండి. మనం ఏమనుకుంటాం? ఆడి సరిగ్గా పరిపాలించలేదు, ఈడి సరిగ్గా పరిపాలించలేదు, ఆడికి తెలివి లేదు, ఈడికి తెలివి లేదని మనం అనుకుంటాం. కానీ వాడు తెలివిగా ఉండకుండా సరైన నిర్ణయాలు తీసుకోకుండా చేసేది ఎవరు? ఇండైరెక్ట్గా మనమే. తిమోతికి రాసిన పత్రిక. సాంబ గారు ఉన్నారు? న్యాయపీఠం దగ్గరికి వెళ్ళారా? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళారా? విన్నారా? ఇక్కడ ఉన్నారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. చెప్తున్నానా? హెచ్చరించుచున్నాను. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్లీ, మొట్టమొదటిగా అని ఉంటుంది. మొట్టమొదటిగా అంటే మనం చేసే ఫస్ట్ ప్రేయర్ ఎవరి కోసం చేస్తాం చెప్పండి? దేని లేస్తాం? ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు, పిల్లని దీవించు, మా మా పాస్టర్ గారు వాళ్ళు అనేవారు మా కుక్క పిల్లని దీవించు అని కూడా ప్రార్థన చేస్తారంట అందరూ. అంటే నా 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 నేను, నా కుటుంబం, నాది 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 అని ప్రార్థన చేస్తుంటారంట. కానీ దేవుని వాక్యం ఏది మొదట అన్నదో అదే మొదట. మొదటగా దేని గురించి ప్రార్థన చేయమన్నది? దేశం కోసం ప్రార్థన చేయమన్నది. దేశ నాయకుల కోసం, మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం. అంటే నీ కోసం, నీ ఇంటి కోసం, నీ సొంత అవసరతల కోసం ప్రార్థన చేయకముందు మొట్టమొదటిగా నువ్వు దేశ నాయకుల కోసం, మనుషుల కోసం, అధికారుల కోసం ప్రార్థించాలి. ఎందుకంటే నువ్వు కానీ అలా ప్రార్థించకపోతే వాళ్ళ మీద దేవుని యొక్క ప్రభావం కంటే సాతాను ప్రభావం ఎక్కువగా ఉండి, సాతాను ప్రభావం దేనికి? మనుషులను నాశనం చేయడానికి, అల్లర్లకి, చంపేయడానికి, దీనికి. సో ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేయదో ఇప్పుడు ఎవరి యొక్క ప్రభావం ఉంటుంది? సాతాను ప్రభావం ఉంటుంది. కాబట్టి వాడి యొక్క ఫస్ట్ టార్గెట్ ఎవరు? మనుషుల కంటే సంఘం. సువార్త ప్రకటించబడకూడదు. విశ్వాసులందరూ తమ విశ్వాసాన్ని కోల్పోవాలి, వాళ్ళు దారి తప్పిపోవాలి, ప్రకటించకూడదు. ఆ తర్వాత అన్ని జనాంగం ఎలాగో వాడి చేతిలోనే ఉంటుంది కదా. సో సంఘానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అంత సంఘాలు చూసారా మీరు? ఎప్పుడే రాజుల గ్రంథం చూసారా? రాజుల గ్రంథం లేకపోతే అపోస్తలులైన పౌలు జీవితం చదివారా ఎప్పుడైనా? కైసరు, అగ్రిప్ప రాజా, ప్రధానులు, అధికారులు మారిపోతుంటారు. వాళ్ళు ఫస్ట్ అధికారులు రాగానే పౌలు గురించి మాట్లాడుకుంటారు. ఇంక దేశంలో వేరే పనులు లేవా? వాళ్ళ అధికారులు ఫస్ట్ మాట్లాడుకునేది పౌలు గురించి. అపోస్తలులైన పౌల్ని ఏం చంపాలి, ఎలా చంపాలని మాట్లాడుకుంటారు. అదే ఫస్ట్ ఫైలు. అసలు రాగానే దేశం గురించి కదా ఆలోచించాలి, కానీ పౌలుని ఎలా చంపాలని ఆలోచిస్తారు. అపోస్తల కార్యాలు చూడండి. అధికారులు మారిన వెంటనే పౌలు గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ వాళ్ళు ముందుకు వచ్చిన ఫైల్ ఏంటి? పౌల్ని ఎలా చంపాలి. అది అంటే ఏంటి? వాడి అధికారం ఏంటి? మొట్టమొదట ఎవరు ప్రకటిస్తున్నారో వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే సువార్త ప్రకటించకుండా కొన్ని నిర్ణయాలు చేయాలి. సువార్త ప్రకటించకుండా వాళ్ళని ఆపాలి. ఇప్పుడు ఒక రాజ్యాంగంలో ఇప్పుడు ఒక అధికారం వచ్చింది అనుకోండి, దేవుడి దేవల్లో మొన్న బ్రతికిపోయాం మనందరం. ఏంటిది? వాళ్ళకి కానీ వాళ్ళు అనుకున్న సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసే శక్తి వాళ్ళ చేతుల్లో ఉండును. కానీ దేవుడు కరుణ సంపన్నుడు, రాజ్యాంగాన్ని మార్చే సీట్లు వాళ్ళకి రాకుండా అద్భుతం జరిగాడు. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం మారలేదు. లేకపోతే వాడికి రాజ్యాంగం మారిపోను.
అప్పుడు మనల్ని ఒక నోటీస్ వస్తుంది, ఆదివారం ప్రార్థన లేవు, మీరు అందరూ హిందూస్గా మారిపోవాలని. ఎంతమంది మారిపోతారు? అది రకరకాలు. ఇప్పుడు అర్జెంటుగా మీరు క్రైస్తవ్యం వదిలేయాలి అని అంటారు, ఎంతమంది హిందువులుగా మారిపోతారు అనుకుంటారు? ఇలా అనాలి, అలా అనాలి, రకరకాలు మారిపోను. ఇప్పుడు ఏమవుతారు? విశ్వాసంలో బలహీనంగా ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఏమైపోదు? దేవుని యొక్క కృప, అనేకులు చేసిన ప్రార్థన, అనేకులు చేసిన ప్రార్థన, ఎన్నికల గురించి చేసిన ప్రార్థన కాబట్టి బ్రతికి ఇలా ఉన్నాం. సో వాడు ఆగిపోతాడా? వాడు ఆగడు, చేస్తూనే ఉంటాడు. మనం ఏమైనా మళ్ళీ పోరాడాలా? మనం ఏం చేస్తే చాలు? ప్రార్థన చేస్తే చాలు. ప్రభువా, మా దేశంలో మా ప్రజలకు వ్యతిరేకంగా వాడు చేసే కార్యాలని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. వాడిని బంధించేకండి, వాళ్ళనేమి మనం చేయలేం. వాడు మా యొక్క ఆర్థిక వ్యవస్థ మీద, మా నాయకుల యొక్క ఆలోచనల మీద, లేకపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద వాడి యొక్క ప్రతి ఆలోచనని, వాడి యొక్క ప్రభావాన్ని యేసునామంలో మేము బంధిస్తున్నాం. మేము నెమ్మదిగా ఉండాలి, మేము సుఖంగా ఉండాలి, మేము సంతోషంగా వాక్యాన్ని ప్రకటించాలి. మాకు ఏ అడ్డు ఉండకూడదు, ద్వారాలు తెరవబడాలి, ప్రతి చోట వాక్యం ప్రకటించబడాలి. ఎందుకంటే సర్వలోకానికి సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు అంతం వస్తుంది. అంతం వచ్చిందంటే అర్థం ఏంటి? సంఘం పైకి వెళ్తుంది, సాతాను పాతాళంకి వెళ్తాడు. వాడికి ఇష్టమా పాతాళంకి వెళ్ళడం? ఇష్టం ఉండదు. అగ్నిగుణంలోకి వెళ్ళడం ఇష్టం లేదు. కాబట్టి ఏం చేయాలాడు? ఈ సువార్త ప్రకటించకుండా ఆపాలి. దీనికి నాయకులను ఉపయోగించుకుంటాడు, అధికారులని ఉపయోగించుకుంటాడు, సువార్త ప్రకటించకుండా అడ్డగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువా, మా గ్రామ పెద్దలందరినీ దయచేసి మాకు విరోధంగా ఉండకుండా సహజం. మేము ఇక్కడ ప్రార్థన చేసాం, వై ప్రేడ్ బాబీ గారి కోసం. చేసామా? బాబీ అయినా బాబీ గారి కోసం, ఆ రమణి గారి కోసం, ఇంకా ప్రతి గ్రామ పెద్ద గురించి మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ గ్రూపుల్లో ఎలాంటి వచ్చేవో తెలుసు కదా, మీరు చూసారా? గ్రూపుల్లో కొన్ని వచ్చే చూసారా? కొంతమంది క్రైస్తవులు ఫలానా చోటకి వెళ్ళి మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అని గ్రూపుల్లో చాలా వచ్చినాయి, చూసారా? ఆ టైంలో ప్రార్థన చేసాం. పరిస్థితుల్ని దేవుడు మారుస్తాడు. ప్రార్థన వాళ్ళ యొక్క హృదయాలను. మొన్న రమణి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళాం కదా, కొంతమంది దేవుడు ఇచ్చిన ప్రణాళిక చొప్పున వెళ్ళినప్పుడు ఆవిడికి సువార్త ప్రకటించడానికి వీలైంది. తర్వాత ఆవిడ ఏమన్నది? నేను ఎంత విరోధంగా మాట్లాడానో వీళ్ళ కోసం, వీళ్ళని చర్చి కట్టుకొని ఇవ్వకుండా నేను ఎంత విరోధంగా మాట్లాడానో అని తను ఒప్పుకుంది. ఆ రోజు తను ఒప్పుకొని చివరిలో మేము ఉన్నాం మీకు అని అన్నప్పుడు ఏడ్చింది ఆవిడ్ని దగ్గరికి తీసుకున్నప్పుడు చాలా ఆదరించబడింది. సువార్త అంతా విన్నది. తీసుకెళ్ళా వెళ్ళారా? మీతో చెప్పాను, ఒకటో దగ్గరికి రమ్మన్నారు. దానికోసం ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు పిలుస్తారో వెళ్దామని చూస్తున్నాను నేను. వెళ్దాం రారా? ఏమి చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటున్నారు? నో కామెంట్. నేను వెళ్తాను. ఓకేనా? మనకు కావలసింది ప్రజలండి. పెట్టమన్నా మూలనో పెట్టరు మనకి, తెలుసా విషయం మీకు? దయచేసి పెట్టండి అన్నా మీరు తినకూడదు అంటారు మనకి. ఓకేనా? ఒకవేళ దేవుని వాక్యం అందుకని చెప్తుంది, మీరు అంగడి అంటే ఒక షాప్కి వెళ్ళి ఎవరిని ఏం అడగకుండా తినండి. ఓకేనా? ఎవరిని ఏం అడగకుండా తినండి. జాగ్రత్తగా వినండి. బ్యాలెన్స్ తప్పిపోతే నేను అబద్ధ బోధ చేస్తాను అనుకుంటారు. బ్యాలెన్స్ తప్పిపోకుండా వినండి, సరిగ్గా మైండ్ పెట్టి వినండి. ఒక షాప్కి వెళ్ళండి, ఏమీ విచారించక, అంటే ఇది ఎక్కడది బాబు ఈ కొబ్బరి చట్నీ చేసావు కదా, ఏదైనా గుళ్ళోంచి తెచ్చావో బాబు, ఏం అడగకుండా. ఏమైనా అడుగుతారేమి? అడగరు కదా. నేను ఒక హాస్టల్లో ఉండేదాన్ని. ఆ హాస్టల్లో రోజు పచ్చడి చేసేవారు, తినేదాన్ని. తర్వాత తెలిసింది అది పక్కనున్న అదేదో గుడి దగ్గర నుంచి తెస్తున్నారు అని. ఎందుకంటే సింధూరం రాసింది అనమాట దానికి. సర్లే అని అనుకున్నాను, కానీ ఆవిడ ఒక రోజు చెప్పింది అది ఆ గుడి నుంచి తెచ్చారని. అయితే వద్దులేండి అని అన్నాను. అప్పుడు తిన్నాను. అర్థమైందా నేను చెప్పింది?
అప్పటి వరకు తిన్నాను, తెలియదు కదా, నాకు తెలుసు నేను తిన్నాను. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇది ఆ గుడి నుంచి తెచ్చారో అన్నారో, అయితే నాకు వద్దండి అని అన్నాను. తినడం వల్ల ఏది ఎక్కువ కాదు, తినకపోయేవాడు వల్ల తక్కువ కాదు. మీరు అందుకనే ఒక షాప్కి వెళ్ళి ఏమీ విచారించొద్దు. ఇది ఎక్కడి నుంచి తెచ్చారండి, ఈ పచ్చడి ఎక్కడి నుంచి తెచ్చారండి, ఈ కొబ్బరికాయ అక్కడ ఏమైనా కొట్టారండి, ఏమి అడగొద్దు. అడగకుండా తింటూ ఉండండి. ఈలోపు ఎవడైనా వచ్చి ఈ ఈ కొబ్బరికాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా, ఆ ఫలానా గుళ్ళ నుంచి వచ్చాయి అనుకున్నాను. సరే నేను తినండి, నేను క్రైస్తవునండి అని అప్పుడు చెప్పండి. అర్థమైందా? అర్థమైందా? నేను చెప్పింది ఏ మాత్రం తేడా ఉన్నా నన్ను ఆపండి. నేను ఇప్పుడు చదువుతున్నాను చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 26 నుంచి చదువుతాను, 25 నుంచి. మనస్సాక్షి నిమిత్తం, తర్వాత 5 కూడా చదువుతాను, అది కూడా ఎప్పుడు ఉపయోగించాలో చెప్తాను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక, అంటే ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా, కటిక వాని అంగడిలో అమ్మునిదేదో దాన్ని తినవచ్చు. ఓకేనా? అర్థమైందా? మన మనస్సాక్షి నిమిత్తం అడగండి ఎవరిని, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు. ఎందుకంటే భూమి దాని పరిపూర్ణత ప్రభువువి. కొబ్బరికాయ గుళ్ళో కొట్టినా మీ ఇంట్లో కొట్టినా కొబ్బరికాయ ఎవరిది? ఏ దేవుడిది? మన దేవుడిది. వాళ్ళు గుళ్ళో కొట్టినంత మాత్రం వాళ్ళు ఏమైనా సృష్టించారా ఏమి కొబ్బరికాయని? మనది, అది మన దేవుడిది. ఓకేనా? అవిశ్వాసంలో ఒకడు మిమ్మును విందునికి పిలిచినప్పుడు, ఎవరు? విశ్వాసంలో ఒకడా? ఎవరు? అవిశ్వాసంలో ఒకడు మిమ్మల్ని విందునికి పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుంటే, మీకు వడ్డించింది ఏదో దానిని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ ఎంక్వైరీ చేయకుండా తినండి. విచారణ అంటే ఎంక్వైరీ చేయకుండా తినండి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడిందని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తం, వాడి కోసం, ఎదుటోడు కోసం, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం తినకండి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఎలాగూ చెప్తున్నాను. ఎందుకనగా వేరొక మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో నేనెందుకు తీర్పు తీర్చబడాలి అంటే ఇది కూడా చెప్తాను. అది 7వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే నేను స్వతంత్రుడిని, నేను ఈ భూమి మీద దేన్నైనా తినొచ్చు, నేను ఎక్కడైనా ఉండొచ్చు, ఏ గుళ్ళోకి వెళ్ళినా నేను పడుకోగలను, ఏ గుడికి వెళ్ళినా వెళ్ళి నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చోగలను, అక్కడ వడ్డిస్తే నేను తినగలను. ఎందుకంటే అందులో పెట్టే ప్రతిదీ నా దేవుడిది, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ నేను ఇక్కడ ఒక పాస్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు గుడి దగ్గర భోజనాలు అవుతున్నాయి. నాకు జ్ఞానం ఉంది, ఏమని? నేనేం తిన్నా నాకేం అవ్వదని, అదంతా నా దేవుడిదని నాకు జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతో నేను ఆ గుళ్ళోకి వెళ్ళి తింటున్నాను. అప్పుడు ఎవరో కొత్తగా రక్షించబడ్డాడు, ఈ మన థామస్ కొత్తగా రక్షించబడ్డాడు. ఎక్కడి నుంచి? హిందూయిజం నుంచి రక్షించబడ్డాడు. అప్పటి వరకు ఆ గుళ్ళోనే ఉండేవాడు. ఈ మధ్య ప్రభుని నమ్ముకున్నాడు అనుకుందాం. నన్ను చూశాడు, అమ్మ పాస్టమ్ గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు గుళ్ళో తింటున్నారు అంటే గుడి పవిత్రమైందన్నమాట, అంటే గుడికి వెళ్ళొచ్చు అన్నమాట, అంటే నేను కూడా ఇక్కడ ప్రసాదం తినొచ్చు అనమాట, అంటే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమీ కాదని. అప్పటి వరకు తనలో ఉన్న విశ్వాసం ఏమైపోయింది, ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి రేపు నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? గుడికి వెళ్తాడు. అంటే ఈ నా జ్ఞానం వల్ల ఇప్పుడు థామస్ని నేను ఏం చేశాను? చెడగొట్టాను. నాకున్న జ్ఞానం వల్ల థామస్లో ఉన్న విశ్వాసాన్ని ఏం చేశాను? తొలగించాను. కాబట్టి నేను మాంసం తిన్ను అంటాడు పౌలు. అర్థమైందా? సో అక్కడ జస్ట్ వివేచన ఉండాలండి, అంతే. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళడు. పాస్టర్ గారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోండో అని వెళ్ళిపోవడం, పాస్టర్ గారు వెళ్ళొద్దు అన్నారు కాబట్టి వెళ్ళకూడదు అనడం, ఈ రెండు ఉండకూడదు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన ఏ స్థలానికి వెళ్ళాలో నడిపిస్తాడు, ఏ స్థలానికి వద్దో ఆపుతాడు. అది గ్రహించే జ్ఞానం ఉండాలి. ఇవి రెండు లేకుండా ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? కొంతమంది భయం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసి సడన్గా ప్రభువుని నమ్ముకుని వాళ్ళు పెట్టిన తినేటప్పుడు, అమ్మో ఇది పూజ చేశారు, అమ్మో ఇది పూజ చేశారు, తింటే నాకు ఏదో అవుతుంది, తింటే నాకేదో అవుతుంది. విశ్వాసం కానిదేదో అది పాపం. విశ్వాసం కానిదేదో అది పాపం. విశ్వాసం లేకుండా అమ్మో తింటే ఏదో అవుతుంది అనుకో, నువ్వు తింటావు కదా, ఏమవుతుంది? ఖచ్చితంగా అవుతుంది. దెయ్యం వస్తుంది అనుకుంటే దెయ్యం వస్తుంది,
ఆరోగ్యం పాడైపోతుంది అంటే ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వేది నమ్మితే అది పొందుతావు. అర్థమైందా? ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అని క్రైస్తవులు అసలు తినకుండా మానేస్తారు. ఎందుకు ఈ గొడవ అని, ఎందుకు ఈ గొడవ అని వెళ్ళడం మానేస్తారు, ఎందుకు ఈ గొడవ అని తినడం మానేస్తారు. భయం అయితే తినద్దు, అవిశ్వాసం అయితే తినద్దు, జ్ఞానం వల్ల ఇతరులని చెడగొట్టొద్దు, అనవసరంగా ఎంక్వైరీలు చేసి మీ మనస్సాక్షి పాడు చేసుకోవద్దు. కానీ కొన్నిసార్లు దేవుని ప్రేరేపణ ఉంటుంది. ఆ టైంలో సరిగ్గా ఆలోచించి దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది చెయ్యవలెను. అర్థమైందా ప్రజలను? నేను అబద్ధ బోధ ఎక్కడ చెప్పలేదు. అర్థమైందా? విగ్రహములకు అర్పించిన వాటిని తినమని మీలో ఒక ప్రవక్త చెప్తుంది అని అక్కడికి వెళ్ళిపోకండి. నేను విగ్రహాలకు పెట్టింది తినమని చెప్పట్లేదు. సో జ్ఞానం, జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఇవన్నీ కష్టమండి అంటే మానేయండి. ఇవన్నీ ఆలోచించడం కష్టమండి బాబోయ్ అనుకున్నారు అనుకోండి, మానేయండి. అంతేగాని వెళ్ళి మనస్సాక్షిని పాడు చేసుకోకండి, అవిశ్వాసంతో తీసుకోకండి, అనవసరంగా అన్యాయం అవ్వకండి. ఓకే? దేవుడు కొంతమందిని చూడండి, భక్సింగ్ గారు ఫెలోషిప్లోని భక్సింగ్ గారు వాళ్ళ గుంపు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళేవారంట. మనమైతే గుళ్ళోకి వెళ్తామా? ఎవరు వెళ్తారు? ఇక్కడ ఎవరైనా వెళ్తారా? కానీ భక్సింగ్ గారు గ్రూప్ ఉండేది కదా, అందరూ భక్సింగ్ గారు సైతం ఆగిపోయారు. ఆగిపోతే అందులో ఒక ఆయన ఉండేవాడంట. ఎంత తెలివి తక్కువగా ఉండేవాడంటే, బాబు లైట్ పెట్టండి అంటే వెళ్ళేవాడంట. లైట్ ఎలగట్లేదు అనేవాడంట. ఎందుకు ఎలగట్లేదు అని చూస్తే లైట్కి తాడు కట్టి ఆ పైన కట్టేవాడంట. అంత ఫులిష్గా ఉంటాడు. కానీ ఈ సువార్త దగ్గరికి వచ్చేసరికి, అంటే దేవుడు ఎవరినైనా ఎలాగైనా వాడుకుంటాడు కదా, ఈ సువార్త దగ్గరికి వచ్చేసరికి అందరూ ఇది గుడి కదా అని భక్సింగ్ గారు సైతం ఆగిపోయేవారు. కానీ నేను గర్భగుడిలోకి వెళ్ళి అక్కడున్న పూజారి దగ్గర కూర్చొని సువార్త చెప్పేవాడంట, భయం లేకుండా. అర్థమైందా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవుని నడిపింపు ఉంటుంది. ఒక మోస పద్ధతిలో, ఒక అక్కడికి వెళ్ళినంత మాత్రాన పాపులని, వెళ్ళకపోతే పుణ్యాత్ములని, ఇలా ఏమీ వద్దు మనకు. అదొద్దు. దేవుడు ఆత్మ మనల్ని నడిపిస్తాడు, గద్దెమ్మకు మనం వెళ్తామన్నది. ఓకేనా? అర్థమైందా? ఇవన్నీ వద్దు బాబోయ్ అంటే అసలు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. కాకపోతే కొన్నిసార్లు కొన్ని చేయాల్సినప్పుడు మనం మనుషుల్ని కోల్పోతాం, మరలా వాళ్ళని మనం. ఎందుకంటే అది చాలా విలువగా ఎంచుకుంటారు. దాన్ని మనం చీట్ అన్నాం అనుకో, వాళ్ళు హర్ట్ అయిపోతారు, ఎప్పటికీ మళ్ళా రారు. అలాగని వాళ్ళ కోసం మనం మొహమాట పడ్డామనుకో, మనం విశ్వాసం కోల్పోతాం. ఈ రెండు చాలా జాగ్రత్తగా, ఒక సన్నని పొర ఉంటుంది మధ్యలో, సన్నని పొర, అది అటు ఇటు చాలా జాగ్రత్తగా చూసుకొని మేనేజ్ చేయాలి. విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు. అలాగని నాకు ఎలక్ట్రికల్ వర్క్ వచ్చని పండుగల్లో ఎలక్ట్రికల్ వర్క్ చేయకూడదు. నేను చెప్పింది భోజనం గురించి, మీ డాడీనే అన్నాను. ఓకేనా? భోజనం గురించి చెప్పాను నేను. అంతేగాని వాళ్ళతో మనకు స్నేహం ఉండాలని వాళ్ళు ఏదో చెత్త పండుగలు చేసుకున్నట్టు అక్కడికి వెళ్ళి మన వాళ్ళని కూర్చొని, బాబు నేను ఉన్నాను కదా, నేను ఎందుకు ఆ విగ్రహం నేను ఎత్తుతాను కదా, మీకు ఎందుకు అని మీరు ఒక భుజానికి భుజం వేసేసి అలాంటివి చేయకూడదు. అది రైట్ కాదు అసలు. అది దేవునికి చాలా హేయమైన కార్యం. అందులో మనం పాలు పంపులు పొందకూడదు. ఇదంతా ఎందుకు వచ్చింది? రమణి గారి గురించి వచ్చింది. రమణి గారు భర్త చనిపోయి ఉన్నప్పుడు మనల్ని పిలిచినప్పుడు ఎప్పుడు తీసుకుంటాం, ఎలా వెళ్తాం? అదొక అవకాశం తీసుకుంటాం. భోజనానికి వెళ్తామా మనం? ఎక్కడికి వెళ్తాం? ఏ టైంలో వెళ్తాం? ఆ టైంలో వెళ్ళి అదొక అవకాశంగా తీసుకుంటాం. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ దాన్ని ఒక అవకాశంగా తీసుకొని మరొకసారి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. ఓకేనా? క్లియర్గానే ఉందా నేను చెప్పింది? ఓకే, హేమలత రైట్ చెప్పానా? ఓకే, సరే. సో దేవుని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడం అన్నది ఇలా ఉంటుంది. మనం అధికారుల గురించి, నాయకుల గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు తన చిత్తవృత్తి చొప్పున వాళ్ళ యొక్క రాజుల హృదయాలను తిప్పాలంటే మనం ప్రార్థన చేయాలి. భూమి మీద మనం దేవుడు నువ్వు కదులు అంటేనే ఆయన కదలగలడు, లేకపోతే ఆయన కదలడానికి ఆయనకి అవకాశం లేదు. అందుకనే బ్రతిమాలుకుంటున్నాడు, రే బాబు వెళ్ళి కొంచెం వాక్యం చెప్పండి, కొంచెం ప్రార్థన చేయండి అని మనల్ని ఎంతగా బ్రతిమాలుకునేది. ఎందుకు అంటే
ఆయన చెయ్యలేడు కాబట్టి, మనం లేకుండా చేయలేడు కాబట్టి. దీనికి ఎవరు రెస్పాండ్ అయితే వాళ్ళు. దీని గురించి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఏంటంటే ఒకసారి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగానే ఈ ప్రార్థన ఆత్మ సంఘం అంతటి మీద కుమ్మరించబడిందంట. కింద పడి దొర్లుతున్నారంట. వాళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే ఆ ప్రాంతం కోసం విజ్ఞాపన చేస్తున్నారంట. ప్రభువా, నశించిపోతున్నారయ్యా, ప్రజలు నశించిపోతున్నారని. దేవుని ఆత్మ కెన్నెత్ హ్యాగన్ గారిని ప్రేరేపించి ప్రవచించడం మొదలుపెట్టాడంటే ఏంటంటే, ఈయన ప్రజలకి తెలియచేయు, వీళ్ళు ఈ ప్రాంతం గురించి విజ్ఞాపన మూలుగులు ప్రార్థనలు చేస్తూ ఉంటే నేను ఈ ప్రాంతం అంతటిని వీళ్ళకి అప్పగించబోతున్నానని వీళ్ళకి ప్రకటించు అని చెప్తారంట. ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వాళ్ళు ఆ సంఘం విజ్ఞాపనల్ని, మూలుగుల్ని, బాధని, దేవ వాళ్ళు రక్షించు, నశించిపోతున్నారని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. 2 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఆ సంఘం ఆ పట్టణంలోనే అతిపెద్ద సంఘంగా మార్పు చెందిందంట. హల్లెలూయా. అన్ని ఆత్మల్ని దేవుడు ఆ సంఘానికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. సో ప్రార్థన అన్నది మనకి ఎంత ఇంపార్టెంట్. అందుకనే కదా దేవుని వాక్యం చెప్తుంది, బండ సందుల్లో ఎవరైనా చూడండి, ఎహెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఎహెజ్కేలు 22, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడని నేనెంత విచారించినా ఒక్కడైనా కనబడలేదు. ప్రభు యొక్క బాధ ఏంటంటే, ఆయన న్యాయాధిపతి. తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి? శిక్షించాలి. ఓకేనా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. సో మన గ్రామం వైపు చూస్తాడు. ఆయన ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలి. కానీ ఆయన మనసు ఏంటి? శిక్షించాలని లేదు. కాబట్టి ఎవడైనా ఒకళ్ళు లేచి, ప్రభువా వీళ్ళ పాపాలను క్షమించవా, నువ్వు అప్పుడే వీళ్ళ మీద కోపం చూపించుకో, వీళ్ళు శిక్షకు పాత్రులే కానీ కనికరించవా ప్రభువా, ప్లీజ్ ప్రభువా అని ఒక్కడైనా ప్రార్థన చేస్తే అమ్మయ్యా అని నాశనం చేయకుండా ఉంటాడు. ఎందుకు? ఆయన ఏం చేయాలి? మనం ఏమడిగితే అది చెయ్యాలి. సో మన ప్రార్థన విని, ప్రభువా ఏమీ చేయకు ప్రభువా, వాళ్ళ మీద నీ కోపం రానివ్వకు ప్రభువా, వాళ్ళని రక్షించవా ప్రభువా, వాళ్ళని నాశనం అవ్వకుండా సహాయం చేయవా ప్రభువా, ప్లీజ్ ప్రభువా, కనికరించి ప్రభువా అంటే ఖచ్చితంగా మన ప్రార్థన విని ఆయన ఏం చేయాలి? కనికరించి తీరాలి. ఆయన మనసు ఏంటి? అదే మనసు, కనికరించాలని. అందుకని ఒక్కడైనా ఉన్నాడా? పండ సందుల్లో నిలవబడి ప్రార్థించేవాడు ఒక్కడు. దేనికి? నేను పట్టణ ప్రాకారాన్ని తిట్టపరచడానికి, నేను నాశనం చేయకుండా ఉండడానికి ఒక్కడైనా కలడా? హల్లెలూయా. ఒక్కడైనా కలడా? ఒక్కడు ప్రార్థన చేస్తే నేను దాన్ని నాశనం చేయకుండా నేను చూసుకుంటాను. ఇలాంటి ప్రార్థన దేవుడికి కావాలి. ఇలాంటి ప్రార్థన దేవుడికి కావాలి. బండ సందుల్లో నిలబడి విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. మీరు అనుకుంటున్నారా నేను చేస్తే ప్రార్థన దేవుడు నీ కోట్ల మంది నేను చిన్న ప్రార్థన చేస్తే అవుతుందా అంటే, మరి అవుతుందనే కదా చెప్తుంది వాక్యం. ఒక్కడు కలడా అంటే ఆ ఒక్కడి కోసమే కదా ఎదురు చూస్తున్నాడు దేవుడు. 23 లక్షల మంది ప్రజలు, మోషే ఒక్కడే కదా. నువ్వు లే, అసలు అడ్డం లే అంటాడు. డైరెక్ట్గా వెళ్ళి కాల్చేయవచ్చు కదా దేవుడు. నువ్వు అడ్డం లే అంటే అక్కడ మోషే చేయనివ్వట్లేదు అనమాట. ఆగు, నువ్వు కానీ ఇక్కడ నాశనం చేస్తే నువ్వు చేతకానివాడు అని అనుకుంటారు. అతనికి శక్తి లేక ప్రజల్ని మధ్యలోనే నాశనం చేశాడు అనుకుంటున్నారు. ఈ ప్రజల్ని దయచేసి నా పేరైనా జీవగ్రంథం నుంచి తీసే, కానీ ఈ ప్రజల్ని నువ్వు నాశనం చేయడానికి వీల్లేదు, నువ్వు లేముందు అంటాడు, నేను లేవను అంటాడు. దేవుని ఆశ కూడా అదే, ప్రజల్ని. ఎందుకంటే కుడి ఎడమలు ఎరగని ఇంత జనాంగాన్ని నేను నాశనం చేస్తానా అని అడుగుతాడు. సో ఆయన మనసరిగి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. మనం అనుకుంటాం మనం అవుతుందా అంటే అవుతుంది. నేను ఎలా ఊహించుకుంటానంటే, సాధారణంగా ఎలా ఊహించుకునేదాన్నంటే, మనం చనిపోతాం, దేవుడు అందరికీ గిఫ్ట్లు పంచుతూ ఉంటాడు, చేసిన పనికి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. అప్పుడు మన ఊహలు ఎలా ఉంటాయంటే, మనం ఎప్పుడు ఇన్ఫీరియారిటీయే కదా సాధారణంగా.
కృంగిపోతూనే ఉంటాం ఎప్పుడు. మనం ఎలా అనుకుంటామంటే ఏదో అనుకున్నాను ఎంతే చేసావు తీసుకో అని అన్నట్టు, మనం అయ్యో ప్రభువా అని ఏడుస్తున్నట్టు. పరలోకంకి వెళ్ళాక కూడా ఏడిపోయితే ఎలాగండి? సేమ్ అలాగే నేను ఊహించుకునేదాన్ని. కానీ ఒకరోజు సడన్గా నా మనసులో మార్పు భలే వచ్చింది. ఏంటో తెలుసా, నేను అక్కడికి వెళ్ళాక ఆయన నాకు ఇస్తుంటే ఇది నాకా ప్రభువా అంటే నేను చేసిన పని బట్టి కాదు, అంటే నా ఊహకు మించి ఆయన ఇవ్వడం చూసి నేను చేసిన ఇంత పనికి నువ్వు ఎంత ఇస్తున్నావా అని, అయ్యో ఇంకా చేసుంటే ఎంత బాగున్ను అని అలా ఆలోచిస్తామని దేవుడు ఒక రోజు నా మనసుకు అర్థమయ్యేలా చేశాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో మూలన కూర్చొని ఏడవడానికి కాదు కదా మనం వెళ్ళేది. ఇంత పనికే ఎంత భాగ్యం అయితే ఇంకా చేసుంటే ఇంకా ఎంత బాగున్నావు అది వేరు, నాకేమి ఇంతేనా ప్రభువా అని కూర్చొని ఏడవడం వేరు. ఏం చేస్తాడంటారు దేవుడు? ఇదే చేస్తాడు. నువ్వు ఆశ్చర్యపోతావు ఆయన ఇచ్చిన బహుమానాలు చూసి. నువ్వు అనుకుంటావు అమ్మ నేను మామూలుగా ప్రార్థన చేస్తే ఎంత ఫలితమా, నేను ఇంకా ప్రార్థన చేస్తుంటే ఎంత బాగున్ను. నువ్వు చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందండి, ప్రతి పనికి. కెనెత్ హ్యాగన్ గారి దాంట్లోనే కెనెత్ డబ్ల్యూ హ్యాగన్ వాళ్ళ కొడుకు రాసిన ఒక ఆర్టికల్ చదివినప్పుడు చాలా ఆనందం అనిపించింది. లాంగ్ ఇయర్స్ బ్యాక్ చదివినది కానీ ఇప్పటికీ గుర్తుంది. ఏంటో తెలుసా, ఎక్కడైనా నువ్వు నించొని నీ దగ్గర ఒక ట్రాక్ పేపర్ ఉంటుంది కదా, మీటింగ్కి వెళ్ళే పేపర్, ఎవరికైనా ఇచ్చి అక్కడ మీటింగ్ ఉందంటే వెళ్ళండి అని ఒక పాంప్లెట్ ఎవరికైనా ఇచ్చావనుకో, దానికి కూడా నీకు రివార్డ్ రాసి ఉంచుతాడంట దేవుడు. హల్లెలూయా. దానికి కూడా. ఎందుకంటే మీరే ఊహించుకోండి, మీరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, మీకు 8 గంటల ఉద్యోగం, ఒక గంట ఎక్స్ట్రా చేశారనుకోండి, మీ యజమాని ఏమంటాడు? ఓటీ ఇస్తాడా? ఎవరున్నారండి ఓటీ ఇచ్చేవారు? నువ్వు 2 గంటలు చేసి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు, కానీ అంత ఎవరో ఎక్కడో ఒక గంట ఎక్స్ట్రా చేస్తే గంటే కదా అంటారు, కానీ దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వరు. ఒక 3-4 గంటలు చేస్తే చిన్న ఓటీ ఇస్తారు. కానీ నిజమైన పర్ఫెక్ట్గా ఉండే యజమాని ఏం చేస్తాడు? నువ్వు అరగంట చేసినా అరగంట జీతం కూడా రాస్తాడు. మరి ఆయన ఎలాంటి యజమాని అండి? ఎంత గొప్ప యజమానుడు! నువ్వు చేసే ప్రతి పనికి బాబు చర్చికి రావచ్చు కదా అని మామూలుగా చెప్తుంటారు కదా, దానికి కూడా రివార్డు ఉంటుంది. ఎందుకంటే ఆయన పని అది, ఆయన రాజ్యం అది, ఆయనది. నువ్వు ఆయన పక్షంగా ఉండి చర్చికి రావచ్చు కదా బాబు, లేకపోతే ఎవరికైనా ఒక 5 రూపాయలు ఇచ్చి లేదా 10 రూపాయలు ఇచ్చి ఆటో ఛార్జ్ కట్టావు అనుకో, దానికి కూడా ఉంటుంది లెక్క. రమ్మన్నా లెక్క ఉంటుంది, వాళ్ళ గురించి ప్రార్థించినా ఉంటుంది. సువార్త చెప్తే మరి చూసుకోండి ఇంకెలా ఉంటుందో. నువ్వు ఆయన పేరట గిన్నెడి చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం ఉంటే, ఆయన రాజ్యం గురించి నువ్వు చేసే ప్రతిదానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉండి తీరుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి పనికి ప్రతిఫలం ఇచ్చే నమ్మకమైన యజమానుడు ఆయన, నీతిమంతుడైన యజమానుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రతి పనికి ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర ఉంచుకోకుండా మొత్తం ప్రాఫిట్లన్నీ ఇచ్చేస్తాడు. నీవే ఇదిగో అక్కడ చేసావు, అదిగో అక్కడ చేసావు. నువ్వు షాక్ అయిపోతావు అక్కడికి వెళ్ళాక. ఇన్నెక్కడ నేను నిన్ను చేశానని అనుకోలేదు బ్రవ్వా అని అనుకుంటావు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి ఒక ప్రతిఫలం ఉంటుంది పిల్లలు. అది సత్యం. మనం ఇప్పుడు బ్రతుకుతున్నామే, ఇది సత్యం కాదు, ఇది శాశ్వతం కాదు. అది సత్యం, అది శాశ్వతం. ఆ రాజ్యం శాశ్వతం, అది సత్యమైనది. దానికోసం మనం కొద్ది కాలం ఇక్కడ బ్రతుకుతున్నాం. ఆ రాజ్యాన్ని ఇక్కడికి తేవడానికి ప్రభువా నీ రాజ్యం వచ్చును గాక అని మనం చెప్తే ఆ రాజ్యం ఇక్కడికి వచ్చును గాక. మనం అనుకుంటాం ఊరికే మాటే కదా అన్నాం, మాట కాదు, అది ఒక శక్తి. అది దేవా నీ రాజ్యం ఇక్కడికి వచ్చును గాక అంటే నువ్వు ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. తెలుసా, ఒక ఆయన చెప్పారు, నువ్వు వస్తుంటే అంట నేను ఇప్పటికీ ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పేది అది. ప్రతి విశ్వాసి, నువ్వు ముసలోడువా, చిన్నోడువా, స్త్రీవా, పురుషుడివా సంబంధం లేదు, నువ్వు విశ్వాసి అయితే నీతో సకల సర్వ సైన్య సమూహం ఉంటుంది. నువ్వు అడుగు పెట్టిన చోట ఎవరున్నారు? నీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నా మాట ఎవడు గైకుంటాడో నేనును నా తండ్రి వచ్చి వారితో నివాసం చేస్తాం. తండ్రి, కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు మరి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. నువ్వెక్కడ కదిలితే ఆయనతో పాటు పరలోక సైన్య సమూహం కూడా కదులుతూ ఉంటుంది.
ఈ సెన్స్ లేక మనం ఏదో మాట్లాడేసి ఏదో పోట్లాడేసి ఏదో వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా నాతో దేవుని రాజ్యం కదులుతుంది అని కానీ నువ్వు నిజంగా రికగ్నైజ్ చేస్తే, నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలం ఇస్తానంటే ఏంటి, నీతో ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు పరలోక సైన్య సమూహం ఉంది, నీ కొరకు దేవుడు ఒక దూతనిస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ రాజ్యం నీతో పాటు కదిలి వస్తుంది, నీతో పాటు కదిలొస్తుంది. అక్కడ నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ఈ సైన్య సమూహం అంతా ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇది మనకి కనబడని రాజ్యంలో మనం తిరుగుతున్నాం. మనం ఎటువైపు చూస్తాం? మనలో ఉన్న పరిశుద్ధాత్మను చూడం, మనతో ఉన్న దేన్ని చూడం, మనల్ని చూసుకుంటాం, మన లోటుపాట్లు, మన ఫెయిల్యూర్స్, మనం ఎన్నిసార్లు తప్పిపోయాం, మనం ఎంత తక్కువ ప్రార్థన చేస్తున్నాం, మనం సరిగ్గా ఉండలేదు, ఇది మన వైపు చూసుకున్నప్పుడు మనం ఏమి ఫ్రూట్ఫుల్గా ఉండం. కానీ మనతో ఉన్న దేవుణ్ణి చూసినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటని ఆయన చేయాల్సిందే, చేసే ప్రతి ప్రార్థనని ఆయన చేయవలసిందే. ప్రభు నీ రాజ్యం వచ్చును గాక అంటే జరగాల్సిందే, నీ చిత్తం నెరవేరును గాక అంటే జరగాల్సిందే, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ మాట శక్తి గలది. నువ్వు విశ్వాసివి కాబట్టి, నువ్వు అన్యుడు అయితే కాదు, నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతుడైన ఆయన బిడ్డవు కాబట్టి నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట జరుగును, అంతే జరుగుతుంది. రైన్హార్డ్ బాంకే చెప్తాడు, ఆయనకి దేవుడు చెప్పాడంట, దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నా మాట నా నోటిలో ఎంత శక్తిమైందో నీ నోట కూడా అంతే శక్తివంతమైనదని. నమ్మితే పొందుకుంటాం, నమ్మలేక మన వైపు చూసుకుంటూ మన వైపు చూసుకునేలాగా సాతాను చేస్తాడు. మనం ఎంత నిజంగా మనమెంతే, కానీ మనతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన వైపు చూడడం వచ్చినప్పుడు మన ప్రతి ప్రార్థన మోకరించావంటే ఈరోజు నేను చేసిన ప్రతి ప్రార్థన అంగీకరించబడుతుంది. ఈరోజు నేను చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు, దాన్ని ఆలకిస్తున్నాడు, దాన్ని నాకు చేస్తాడు అని నువ్వు కానీ మోకరిస్తే. చూడండి, అందుకే నేను చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య జరుగుతున్నప్పుడు, ఇప్పుడు దేవుడిని నువ్వేమడితే అది ఇస్తాడంటే అందరూ ప్రార్థన చేస్తారు. అది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు చేయొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన ఆలకించే దేవుడు. సో దాన్నే మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ విశ్వాసాన్ని, ఆ విశ్వాస పోరాటాన్ని మనం చేయాలి. అది చెయ్యకుండానే చాలా రకాల ఆటంకాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి, దాన్ని అధిగమించాలి. హల్లెలూయా. ఓకేనా? సో ప్రార్థన ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి, అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు వెళ్ళి టైం అయిపోయింది 9:30, ఇప్పుడు వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు ఏం వింటాడు దేవుడు? ఆ ప్రార్థన చేస్తాడు. కథని చదువు. ఈ వాక్యం గురించి మాత్రమే కాదు, ఒక్క 2 నిమిషాల్లో ఈ గ్రామం నిమిత్తం ప్రార్థన